హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ మటన్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర, చికెన్, గరం మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అండి. అది ఇంట్లో అది హోమ్ మేడ్ అనమాట. ఇగోండి ఆనియన్స్, ఆయిల్, ఇవి మీకు తెలిసింది. నెక్స్ట్ మటన్ కండి. మటన్ కావాల్సింది మటను, సేమ్ ఇంగ్రీడియంట్స్ కాదు, కొంచెం డిఫరెన్స్. ఇదే పేస్ట్ స్పెషల్ అండి. ఈ పేస్ట్ ఏంటనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. ఇది గరం మసాలా అనమాట. మనం మటన్కి మీట్ మసాలా ఒకటి యాడ్ చేస్తామండి. మీట్ మసాలా అవైలబుల్గా ఉంటుంది షాప్స్లో. ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటే ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. అదిగోండి, ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోండి. చికెన్కి మటన్కి రెండింటికండి ఒకటేసారి ప్రిపరేషన్ పెట్టాను. ఎవరైనా సరే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకేసారి అని చెప్పి పెట్టాను అనమాట. గోంగూర చికెన్ అండ్ మటన్ కర్రీ. అగో చూడండి, అక్కడ ఆల్రెడీ మా అమ్మ ఎట్లా చేస్తుందో. అక్కడ ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ముందు ఆనియన్ వేడైందా లేదా అని మనం ఒక పచ్చిమిర్చి వేసుకొని చెక్ చేసుకున్నాం అనమాట. సిమ్లోనే పెట్టుకోండి. ఏదైనా సిమ్లో పెట్టుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. అదిగోండి, పుదీనా ఫస్ట్ వేసాను అనమాట స్మెల్ కోసం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆ ఆనియన్స్ అనేవి బ్రౌన్గా రావాలండి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఏంటంటే మటన్ది. ఓన్లీ మటన్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చేసేది మటన్. కొంచెం లెందీ అయిపోతుందని స్పీడ్ పెట్టానండి, ఓకేనా. ఆనియను కొంచెం వేగటానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామండి. సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తామన్నమాట. ఒక పక్క చికెన్ పెట్టుకున్నాం కదా, సేమ్ దానికి కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి అనమాట. మీరు గమనించినట్లయితే మటన్కి ఫస్ట్ పుదీనా వేసాను అనమాట. మటన్కి స్మెల్ కోసము, టేస్ట్ కూడా బాగుంటుందని. చికెన్కి అవసరం లేదు, గోంగూర చికెన్ ఇది. దీనికి కూడా కొంచెము సాల్ట్ యాడ్ చేస్తామన్నమాట. సాల్ట్, పసుపు దీనికి కూడా సేమ్. అదిగోండి, ఆల్రెడీ మటన్ మగ్గిపోయాయి ఆనియన్స్. కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకని. అది కూడా మన స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి, ఓకేనా. ఇదిగోండి, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్లోకి ఇదైన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, ఓకేనా. పసుపు యాడ్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇటువైపు చికెన్ది, అది కూడా సేమ్ అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం అడుగును ఉంటుంది కదా, అందుకని. ఇదిగోండి, మటను ఆల్రెడీ నిమ్మకాయ, పసుపు, ఉప్పు, అది స్మెల్ నీసు వాసన రాకుండా ఉంటుందండి. మనం వాష్ చేసుకునేటప్పుడు అవన్నీ వేసుకొని నీట్గా 2 times వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదు. మటన్ వాష్ చేసుకున్నాం కదా, అది అందులో వేసేసుకోవాలండి. వేసుకొని స్పూన్ పెట్టి మొత్తం తిప్పాలి. ఇటుపక్క చికెన్ది కూడా ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మటన్ కొంచెం లేట్ ఉడుకుతుంది కదండి, అందుకని. కొంతమంది చాలామంది కుక్కర్లో వేస్తారు. మేము కుక్కర్లో వేయకుండా ఇట్లా వండితే టేస్ట్ ఉంటుందని ఇట్లా వండుతున్నాం అనమాట. చికెన్ అవుతుంది, ఆల్రెడీ చికెన్ అవుతుంది అనమాట. అదిగోండి, దాంట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. పసుపు, సాల్ట్ అనేది కొంచెం మగ్గటానికండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మగ్గటానికి అవన్నీ యాడ్ చేసుకుంటాం అనమాట. మీరు చూసినట్లయితే మటన్లోకి గల్లులుప్పు యాడ్ చేస్తున్నామండి. కొంచెమే గల్లులుప్పు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, గల్లులుప్పు వేస్తున్నారు, సాల్ట్ వేస్తున్నారని. జస్ట్ కొంచెం మగ్గటానికి అందులో గల్లులుప్పు యాడ్ చేసాం అనమాట. అదిగోండి, అందులోకి కొంచెం మసాలా, గరం మసాలా యాడ్ చేసాము. లైట్గా కొంచెం మెంతి పౌడర్ అండి. ఇది మెంతుల పౌడర్ అనమాట. అది యాడ్ చేసిన తర్వాత తిప్పాలి. పైనుంచి కిందకి తిప్పిన తర్వాత కారము 2 tablespoons వేసామండి. ఇది కిలో మటన్ అండి. కిలో మటన్కి మాకు 2 onions పట్టినాయి అనమాట. కారము 2 tablespoons వేసాము. ఎందుకంటే అది పాత కారము, కొత్త కారము 2 కలిపి మిక్స్ ఉన్నాయి, అందుకని.
మీరు కొంచెం స్పైసీ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, అది హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఇదిగోండి కొంచెం ఇది వేసుకోవాలన్నమాట, కొత్తిమీర. ఎందుకంటే కొత్తిమీర అనేది లాస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే కర్రీకి పడుతుంది, ఫ్లేవర్ అనేది పడుతుందని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి యాడ్ చేసుకున్నాం కదా, తిప్పుతూనే ఉన్నాను కింద నుంచి పైకి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేశారు. ఒక పక్క చికెన్ది సిమ్లో పెట్టాను కదా, ఇది కొంచెం మటను స్లోగా అవుతుందని చెప్పి మటన్ ఫస్ట్ కానిచ్చేస్తున్నాం. అది ఆల్రెడీ చికెన్ పక్కన స్లో అవుతుంది అనమాట, గోంగూర చికెన్. దానిలో ఏం వేసాం, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ వేసి మగ్గటానికి పక్కన పెట్టాం చికెను. ఇది ఆల్రెడీ ఇవి కూడా వేసేసిన తర్వాత మనం మటన్ వేసి గరం మసాలా వేసి కసూరి మేతి అవన్నీ వేసామన్నమాట. సో కొంతసేపు మటన్ మగ్గిద్దని మూత పెట్టామండి. ఈలోపు చికెన్ అది ఆనియన్స్, అల్లం అవంతా మగ్గిపోయినాయి. సో మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాం అనమాట. సేమ్ చికెన్ కూడా పైనుంచి కిందకి, అంటే ముక్క చిదకకుండా, అంటే ఏమంటారంటే ముక్క విరిగిపోకుండా పైనుంచి కిందకి కలపాలి, ఇట్లా టక్కున కాకుండా అట్లా. మన వీడియోస్ చూస్తున్నారా అండి? మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. గల్లులుప్పు అండి, గల్లులుప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి నార్మల్ సాల్ట్ కంటే కూడా. కాకపోతే కొంచెం అది కరగటానికి టైం తీసుకుంటుందనే కానీ బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మా పాప వేసింది చికెన్ మసాలా, కొంచెం వేసింది, ఒక చిన్న చిటికెడ వేసింది అనమాట. ఒక స్పూన్లో ఒక హాఫ్ వేసింది అంతే. నేనే వేయమన్నాలేండి, వేసింది. మళ్ళీ మీరు కామెంట్ పెట్టొద్దు పిల్లల్ని అక్కడికి రానివ్వద్దు అది ఇదని, నేను అక్కడే ఉన్నాను ఆల్రెడీ. దీనిలో కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అందరూ లాస్ట్లో వేస్తారు, ఆ పీసెస్కి కొత్తిమీర కానీ ఫ్లేవర్ పట్టాలని స్టార్టింగే వేసుకుంటున్నాం అనమాట. సేమ్ ఇది కూడా కొంచెం మగ్గటానికి మూత పెట్టేసి కొంతసేపు ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేయాలి. అదిగోండి కారం, దీనికి కూడా సేమ్ అండి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసాము. మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది 1/2 కిలో చికెన్ అండి, ఒక ఆనియన్ పట్టింది, అదేమో కిలో మటను. అవి కొంచెం యాడ్ చేస్తున్నాం మేము, కొంచెం స్పైసీ తింటాం కాబట్టి. మీరు ఎవరైనా స్పైసీ తినని వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి క్వాంటిటీ చూసి, కానీ సేమ్ ప్రొసీజర్ అండి, ఇదే ప్రొసీజర్. సేమ్ అంతే, అది సేమ్ మటన్ ఎట్లా తిప్పామో ఇది కూడా అంతేనండి. మటను చికెన్ సేమ్, కానీ దాంట్లో ఏంటంటే చికెన్ మసాలా అవి యాడ్ చేస్తాము, చికెన్కి గోంగూర అవన్నీ యాడ్ చేస్తాము. మటన్కి ఒక స్పెషల్ పేస్ట్ ఉందండి, దాని ద్వారా థిక్నెస్ వస్తుంది, అది మీకు ఇప్పుడు చూపించేస్తాను నేను, ఓకేనా? ఇదిగోండి మటన్ను మనము అవి యాడ్ చేసుకున్నాం కదా, మనము ఏంటవి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాని లోపల వాటర్ ఉంటాయి కదా, అది పైకి వచ్చాయి కదా, అవంతా కిందకి వెళ్ళిపోవాలండి. ఆ వాటరు ఓన్లీ పీసెస్ కనిపించిన తర్వాత కనిపించేంత వరకు ఉంచాలన్నమాట. మీకు ఒక ట్రిక్ ఏంటంటే మటన్ తొందరగా ఉడకాలంటే హాట్ వాటర్ పోసుకోండి. ఇదిగోండి మా అత్తయ్య వండుతున్నారండి, అది కూడా మా అమ్మాయి కోసం వండుతున్నారు ఈరోజు స్పెషల్. ఇదిగోండి గోంగూర, ఇవి 4 కట్టలండి గోంగూర, చిన్ని కట్టలు. మేము అవన్నీ 4 టైమ్స్ వాష్ చేసుకొని కట్ చేసుకొని ఆ చికెన్లోకి వేసుకున్నాం అనమాట. చికెన్ అప్పటికి ఆల్మోస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇది వేసుకున్నాం. ఎందుకంటే మీకు తెలుసు కదా గోంగూర ఫాస్ట్గా మగ్గిపోతుందని కొంచెం అందులో గోంగూర యాడ్ చేసుకున్నాం. గోంగూర వేసుకున్న తర్వాత సేమ్ దాన్ని కూడా అంతేనండి, కలిపేసుకోవాలి మొత్తం. గోంగూర అంటే గుర్తుకొచ్చిందండి, గోంగూర చట్నీ కూడా సూపర్ ఉంటుంది.
గోంగూర చట్నీ, పప్పు. సారీ, నేను నాన్ వెజ్ ఎక్కువ తినను, వెజ్ నాది. కాకపోతే ఈరోజు మా పాప అడిగింది, మీ అందరి కోసం చూపిద్దామని మా అత్తయ్య ప్రిపేర్ చేస్తుంటే ఇట్లా క్యాప్చర్ చేశాను మొత్తం. ఓకేనా? ఇదిగోండి, మటన్ కొంచెం మగ్గినట్లుంది. కింద నుంచి కలపాలండి. మటన్కైనా చికెన్కైనా కూర కొంచెం చిరాకు అవ్వకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. అంటే కూర అంతా గిన్నెకి బౌల్కి అంటుకోకుండా మంచిగా ఉంటుంది. హాట్ వాటర్ అని చెప్పాను కదా, హాట్ వాటర్ ముక్క మునిగేంత వరకు, ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ మునిగేంత వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మాకు వెదర్ చేంజ్ అయిందండి, మీకు కూడా అయిందా? కొంచెం 2 days వర్షాలు పడ్డాయి, తర్వాత ఎండ వస్తుందన్నమాట. మీకు కూడా వాతావరణం చేంజ్ అయిందా? చేంజ్ అయినప్పుడు ఇట్లా తినాలనిపిస్తుందా? అందులో సండే వచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ చూడటాకైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇగోండి, గోంగూర చికెన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, డెడ్ ఎండ్కి వచ్చింది. ఇగోండి లాస్ట్, ఇంకా అయిపోయింది. అగో చూడండి, గోంగూర అదంతా మగ్గిపోయింది ఆల్రెడీ. టేస్ట్ చూస్తున్నారనమాట పక్కన, అది అయిందా లేదా అని. చూస్తుంటేనే ఎమ్మిగా ఉందండోయ్. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరికైనా చికెన్, మటన్ అట్లా రానోళ్ళు ఉంటే ఈ ఒక్క వ్లాగ్లో 2 వీడియోస్ కవర్ అయిపోతాయి. చికెన్ ఒక సైడ్, మటన్ ఒక సైడ్ అండి. నార్మల్ చికెన్ వండుకోవాలంటే సేమ్ అదే ప్రొసెసర్, గోంగూర యాడ్ చేయొద్దు. గోంగూర చికెన్ అంటే దానిలో గోంగూర యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి, మటన్ ఇట్లా ఉడికిన తర్వాత మటన్ పీస్ ఇట్లా పట్టుకోండి, మీకు తెలిసిపోతుంది మటన్ పీస్. నేను మా పాపకు పెడతాను కాబట్టి నాకు తెలుసు అండి, తినను కానీ తెలుసు నాకు. ఇదిగోండి, ఇదే పేస్ట్ అండి నేను చెప్పింది. ఇందులో 2 టమాటాలు, ధనియాలు, గసగసాలు, లవంగాలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క అండి, అవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ లాస్ట్లో అందులో యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం సొరకాయ పులుసు కానీ అట్లా పులుసులు పెట్టుకున్నప్పుడు థిక్నెస్ ఎట్లా వస్తుందండి, ఫిష్ పులుసు కానీ అట్లా పెట్టుకున్నప్పుడు సేమ్ దీనికి కూడా అట్లానే థిక్నెస్ వచ్చి కొంచెం టేస్ట్ సూపర్ ఉండటానికి అండ్ తినటానికి వీలుగా ఉంటుందని. దగ్గరకు వచ్చినా కూడా నీళ్ళగా ఉండకుండా అట్లా బాగుంటుంది. అది వేసిన 10 minutesలోనే కూర మగ్గిపోద్దండి. ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇంకొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. ఇదిగో నేను చెప్పాను కదా, కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తానని, లాస్ట్లో కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసాం అనమాట. అది జస్ట్ ఇందాక ఫ్లేవర్ పట్టడం కోసం ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఒక 1.5 స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, దానికి ఓన్లీ గోంగూర చికెన్ కండి. ఇప్పుడు మీరు చూసేది గోంగూర చికెన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? కొంచెం ధనియాల పొడి అండి, అది మీరు స్పైసీస్ తక్కువ తింటారు అంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా? అంటే మసాలాలు తక్కువ తింటారు అది ఇది అనుకుంటే కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి. చూసేసారా, వ్లాగ్లో 2 షూట్ చేశాను మీకోసం. అగోండి, మొత్తం ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట కూరని. మటన్ కూడా అయిపోయిందండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయండి. ఈరోజు కూడా వాయిస్ ఓవర్ అందుకే ఇస్తున్నాను, లేకపోతే మీకు లైవ్లోనే ఇంకా వాయిస్ వినిపించేది. ఇందులో కూడా లాస్ట్లో మీట్ మసాలా యాడ్ చేసామండి. మీట్ మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసామన్నమాట. స్టార్టింగ్ కూడా వేసాము, కొంచెం కొంచెం వేసామన్నమాట. ఇది లాస్ట్లో మొత్తం యాడ్ చేసాం. మాకు అక్కడ కూర్చున్న వాళ్ళకైతే స్మెల్స్ వస్తున్నాయండి. మీరు కూడా అదే అనుకుని ఆస్వాదించండి. ఓకేనా? మీ ఇంట్లో ఏం కూరలండి ఈరోజు సండే స్పెషల్? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ముందే కట్ చేసుకుని వేసుకోండి. మా అత్తయ్య కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి టకటక కట్ చేసి వేస్తున్నారు. అదే నాలాంటి వాళ్ళు అయితే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేస్తారు. నేను ఎందుకంటే అట్లా కట్ చేసి వేయలేను, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది కదా. నెక్స్ట్ టైం మా అత్తయ్యని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? అయిపోయినాయండి మన వంటలు, చూసేయండి. గోంగూర చికెన్ అయిపోయింది, ఇగోండి మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ వండినట్లు చెప్తున్నానండి. వాళ్ళకి ఇప్పుడు సర్వ్ చేస్తాను.
టేస్ట్ ఎట్లుందో వాళ్ళే చెప్తారు. వాళ్ళంటే ఎవరో కాదు, మా మామయ్యను మా పాప. మా హస్బెండ్ కూడా ఉన్నారు, కాకపోతే షూట్ చేయలేదు. రివ్యూ ఇస్తారు, చూసేద్దాం. ఓకేనా? మా మామయ్యకి ఇస్తున్నానండి ఫస్ట్. నేను చెప్తానండి, మా ఫ్యామిలీ గురించి కూడా చెప్తాను, మా మామయ్య గురించి కూడా చెప్తాను ఒకరోజు. ఓకేనా? సూపర్ ఉందని చెప్తున్నారు. లెందీ వీడియో అయిపోతుందని కొంచెం కట్ చేశాను అది ఫాస్ట్గా. ఓకేనా? చూడండి తన ఫేస్ ఎంత వెలుగుతుందో. తనే అడిగిందండి ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిమ్రాజ్ జోయా బ్లాగ్స్. ఇదో మా పాపని చూడండి.